ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? చూడండి, మా నాన్న అయితే మష్రూమ్స్ తీసుకొచ్చారు. సో నేనైతే క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి అవి ఎలా తీసుకోవాలో చూపిస్తాము. పైన లేయర్లా ఉంటుంది కదా, అది తీస్తే చాలు. అంటే ఇవి ఎక్కువ తట్టిగా లేవు, ఇవి హైబ్రిడ్ అంటారు కదా, వీటిపైన అవి కొంచెం బాగానే ఉన్నాయి. సో తీసేసుకున్నాము. ఇవి క్లీన్ చేయడం అయితే అయిపోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి కట్ చేస్తున్నాం వదిన. చూడండి క్లీన్ చేసుకున్నాయి, మీకు అయితే చూపించాను ఎలా ఉన్నాయో. ఇందాకడికి ఇప్పటికీ డిఫరెంట్ చూడండి. చూడండి క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకొకసారి మళ్ళీ కొంచెం ఎక్కువ నీళ్ళలో తీసుకొని వాష్ చేసుకొని, అవి చూడండి తెల్లగా వచ్చాయి కదా. ఇంకా వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనమైతే పోపుకి రెడీ చేసుకుందాము. అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లము, చిన్నులపాయలు ఏమీ లేదండి, ఎక్కువ మసాలాలు. ఇంకా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. మేమైతే 3 గంటల ఆయిల్ వేసుకున్నామండి. చూడండి ఆయిల్ హీట్ ఎక్కితే మనమైతే పోపు దినుసులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు సరిపోతాయండి. తాలింపుకి కొంచెం కరివేపాకు వేసుకుంటాము. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేసుకుంటాము. వేసుకుంటే బాగుంటుంది. పసుపు, ఉప్పు కూడా వేసుకున్నామండి. ముందే ఉల్లిపాయలు తొందరగా మక్కుతాయి కదా, ఉప్పు కూడా వేస్తే 1 టేబుల్ స్పూన్ వేసాను. చాలా కొద్ది తర్వాత వేసుకోవచ్చు అనేసి కొంచెం వాటిని వేగనిద్దాము. వేగాయి కదా, అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ వేసుకున్నాము. 1 స్పూన్ వేసాము నేనైతే, 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి. మసాలా అంతా వేగిన స్మెల్ వస్తే అప్పుడు మనం మష్రూమ్స్ వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం లావుగా ఉంటే, చిన్నవి అయితే పర్లేదు, అంతే వేసేయచ్చు. చూడండి మష్రూమ్ కూడా కొంచెం బాగా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది. చూడండి మష్రూమ్స్ అయితే అది వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఉడుకుతా. అవైతే ఇంకొంచెం ఉడికినాయి కదా. ఇప్పుడు టమోటాలు వేసుకుందాము. టమోటాలు మెత్తగా కొంచెం పండుకాయలు తీసుకుంటే అట్లా గ్రేవీ వస్తుంది. ఆ గ్రేవీ సరిపోతుంది. మనం ఇంకా ఎక్కువ వాటర్ అయితే వేయక్కర్లేదు, దాంట్లో ఉన్న గ్రేవీయే సరిపోతుంది. టమోటాలు మీరే చూసారు కదా, జ్యూసీగా ఉన్నాయి కదా. పండుకాయలు తీసుకున్నాం మేమైతే. ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్లో ఉప్పు, పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంకా మూత పెట్టి మగ్గబెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకున్నాం మేము. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము కారం అయితే. మీరైతే స్పైసీ తగ్గట్టు వేయండి. సో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి. ప్లీజ్ దయచేసి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం